కొన్ని మిషన్లని ఆడించాక దాన్ని వేయించి ఇలాగా పరదా కప్పుకొని ఆరేసుకొని 3 రోజులు ఇలా పరదా మీద ఇలా 3 రోజులు ఆరేసుకుంటే కింద మీద కాలుతోనేంచి నేర్పుకుంటే 3 రోజులకించి బాగా ఆరిపోతుంది మాట. తేమ శాతం ఎటు ఉండదు. ఇవ్వండి ధాన్యం, పంట పండిన ధాన్యం గింజలు చూడండి. ఆర్జాల రకం మాట ఇది. మిషన్ మీద వేసుకున్న తర్వాత ఇలా పరదా మీద వేసుకొని ఇలా కాలుతో నెరుపుకుంటే 3 రోజుల కింద మీదకి అయ్యి గింజించి చిన్నది ఏమైనా తేమ శాతం ఉన్నా సరే బాగా ఆరిపోద్ది. తర్వాత మిషన్కి వేయించి వేసేసుకోవచ్చు అన్నమాట. లేదంటే నిల్వ ఉంచుకుందాం అనుకుంటే ఈ ధాన్యం గింజల నుంచి జల్లించుకొని ఇలా కవర్ మీద వేసుకొని మిషన్ వేసిన తర్వాత ధాన్యం గింజలు గట 3 రోజులు ఆరబెట్టుకొని కాలుతో నుంచి ఇలా నెరుపుకుంటే కింద మీద అవుతుంది. బాగా గింజ నుంచి ఆరిపోద్ది అన్నమాట. అప్పుడు మిషన్ కాటాకించి వేసేయచ్చు అన్నమాట. లేదంటే నిల్వ పెట్టుకోవాలనుకుంటే గాలి పెట్టేసి మిషన్తోనైనా చేతనైనా గాలి పెట్టేసి దుమ్ము ధూళి పోతుంది. అప్పుడు ఎంచి కింద చెక్క వేసేసి నిల్వ పెట్టుకుంటే 6 నెలలు సంవత్సరం అయినా సరే ధాన్యం గింజలు నిల్వ ఉంటాయి అన్నమాట. ఇలా ప్రతి ఒక్క రైతు కూడా మరి చేసుకోవాల్సిందిగా మరి అధిక దిగుబడి సాధించాలని ప్రతి ఒక్క రైతుని మరి వరి పంట ధాన్యం గింజలు సాధించాలని ప్రతి ఒక్క రైతుని కోరుతున్నాం. మన అందరికీ అన్నం కూడా సమకూరుతుందని కోరుతున్నాం. థ్యాంక్ యూ.